జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్. హలో, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక బోర్డ్ గేమ్ గురించి కాదు, మన మెదడుకు పదును పెట్టే ఒక అద్భుతమైన వ్యాయామం గురించి. అదే చదరంగం. అవును, దీన్ని మనసు చేసే యోగా అని కూడా పిలుస్తారు. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ మేధో ప్రపంచంలోకి ఓ అడుగు వేద్దాం. చూడండి, ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో. చదరంగం అంటే కేవలం 64 గళ్లల్లో పావులు కదపడం కాదు, అదొక నిశ్శబ్ద కురుక్షేత్రం. ఇక్కడ ఆయుధాలుండవు, రక్తపాతం అస్సలే ఉండదు, కాని మనసుకి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. అసలు సిసలైన పోరాటం వ్యూహాలతోనే. సరే, ఇంత గొప్ప ఆట అసలు ఎక్కడ పుట్టింది? దీని వెనకున్న కథేంటి? ఒకసారి చరిత్రలోకి తొంగిచూద్దాం. ఈ బోర్డు మీద మనం చూసే ప్రతి పావు వెనుక ఒకప్పటి నిజమైన సైన్యముందన్నమాట. ఆ కథేంటో చూద్దాం రండి. అద్భుతం కదూ! ఈ ఆట పుట్టింది మన భారతదేశంలోనే. దాని అసలు పేరు చతురంగ. అంటే 4 అంగాలు, అచ్చం మన పాతకాలపు సైన్యంలాగే. సైనికులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఇలా 4 విభాగాలు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక పాతకాలపు వార్ సిమ్యులేటర్ అన్నమాట. రాజులు నిజమైన యుద్ధానికి వెళ్లే ముందు తమ వ్యూహాలకి పదును పెట్టుకోవడానికి ఈ బోర్డునే యుద్ధభూమిగా మార్చేవాళ్లు. ఇక్కడ నుంచే ఈ ఆట ప్రపంచమంతా పాకింది. సరే, ఇది కేవలం యుద్ధ వ్యూహాలకే పరిమితం కాదు. దీనికి ఒక లోతైన వేదాంతపరమైన అర్థం కూడా ఉంది. ఈ బోర్డే మన జీవితం అనుకుంటే, ఇందులో రాజు మన ఆత్మ, మరి రాణి అదే మన మనసు. ఒక్క విషయం గమనించారా? బోర్డు మీద అత్యంత శక్తివంతమైన పావు రానే, కాని అది అదుపు తప్పితే ఆట మొత్తం చేజారిపోతుంది. అచ్చం మన మనసు లాగే కదా, దాన్ని అదుపులో పెడితే అద్భుతాలు చేస్తుంది, లేదంటే అంతే సంగతులు. ఓకే, ప్రాచీనకాలం, వేదాంతం ఇవన్నీ బాగున్నాయి. మరి ఇప్పుడున్న సైన్స్ ఏం చెబుతోంది? ఈ ఆట ఆడటం వల్ల మన బ్రెయిన్లో అసలు ఏం జరుగుతోంది, దాని వైరింగ్ని ఇది ఎలా మార్చేస్తోందో సైంటిఫిక్గా చూద్దాం పదండి. చెస్ గ్రాండ్ మాస్టర్స్ అంటే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? వామ్మో, వాళ్ల బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్. 10-20 ఎత్తుల ముందు ఏం జరుగుతుందో ఊహించేస్తారు అని అనుకుంటాం కదా. కాని అసలు విషయం అది కాదు. వాళ్ళు మనకంటే ఎక్కువ ఆలోచించరు, వాళ్ళు విభిన్నంగా ఆలోచిస్తారు. అదే అసలు సీక్రెట్. వాళ్ల కళ్లకు ఆ బోర్డు వేరేలా కనిపిస్తుంది. వాళ్లు చూసే ఆ విధానాన్నే చంకింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక పుస్తకం చదివేటప్పుడు ప్రతి అక్షరాన్ని విడివిడిగా చదవం కదా. పదాలను, వాక్యాలను ఒకేసారి చూసి అర్థం చేసుకుంటాం. చెస్ మాస్టర్స్ కూడా అంతే. వాళ్ళు 32 పావులను విడివిడిగా చూడరు. కొన్ని పావుల సమూహాన్ని ఒక ప్యాటర్న్గా, ఒక చంక్గా చూస్తారు. వాళ్ల మెదడులో ఇలాంటి వేల ప్యాటర్న్ స్టోర్ అయి ఉంటాయి. అందుకే అంత వేగంగా, ఖచ్చితంగా ఆడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆడేటప్పుడు తొందరపడి ఒక పావును కదపాలనిపిస్తుంది. కాని వెంటనే ఆగి, అయ్యో ఇది ట్రాపేమో అని ఆలోచిస్తాం చూశారా? ఆ క్షణంలో మన మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అంటే మన ఆలోచనలన్నింటికీ సీఈఓ లాంటి భాగం యాక్టివేట్ అవుతుంది. ఒక రకంగా అది మన బ్రెయిన్కి బ్రేక్ లాంటిది. చెస్ ఆడటం వల్ల ఈ బ్రేక్ సిస్టమ్, ప్లానింగ్, ముందుచూపు ఇలాంటివన్నీ బాగా షార్ప్ అవుతాయన్నమాట. ఓకే, ఇదంతా ఆట గురించి. మరి బోర్డు మీద నేర్చుకున్న ఈ స్కిల్స్ నిజ జీవితంలో పనికొస్తాయా, లేక అక్కడితోనే సరిపోతాయా? అస్సలు కాదు. ఈ గేమ్ మన జీవితాన్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత బాగా పోల్చారో. చెస్లో గెలవాలంటే కొన్నిసార్లు ఒక సిపాయిని త్యాగం చెయ్యాలి. అది బిజినెస్లో పెద్ద లాభం కోసం చిన్న రిస్క్ తీసుకోవడం లాంటిది. అలాగే ఎండ్ గేమ్లో చూపించే ప్రెసిషన్, ఓపిక మన రిటైర్మెంట్ ప్లానింగ్కి చాలా అవసరం. అన్నింటికన్నా ముఖ్యం చేసిన తప్పుల్నుంచి నేర్చుకోవడం. చెస్లో ఓడినా, జీవితంలో తడబడినా ఆ తప్పుల్ని విశ్లేషించుకుంటేనే కదా మనం ముందుకు వెళ్లేది. ఇంకా చెప్పాలంటే చెస్ ప్రయోజనాలు ఏ ఒక్క వయసువారికో పరిమితం కాదు. పిల్లల్లో ఏకాగ్రతను పెంచి చదువులో ముందుండేలా చేస్తుంది. యువతలో అనలిటికల్ స్కిల్స్ పెంచుతుంది. పెద్దవాళ్లకు ఆఫీస్ స్ట్రాటజీలలో హెల్ప్ చేస్తుంది. ఇక వయసు పైబడిన వాళ్లలో మెదడును చురుగ్గా ఉంచి డెమెన్షియా లాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. అంటే లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ అన్నమాట. ఇప్పటివరకు మనం చూసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన విషయం. బోర్డుని చూడకుండా చెస్ ఆడేవాళ్ల గురించి, వాళ్ల అసాధారణమైన సామర్థ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి.
ఆ బోర్డుని, దానిమీద ఉన్న 32 పావులని, వాటి స్థానాలని ఊహించుకోగలరా? ఒక్క మూవ్ తర్వాత కూడా అన్నీ గుర్తుంటాయా? చాలా కష్టం కదా. మరి కళ్లతో బోర్డును చూడలేని వాళ్ళు ఎలా ఆడగలుగుతున్నారు? ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. దీనికి సమాధానం మన బ్రెయిన్లోనే ఉంది. మన మెదడు వెనుక భాగంలో ఆక్సిపిటల్ కార్టెక్స్ అని ఒకటుంటుంది. దాని పని మనం కళ్లతో చూసేదాన్ని ప్రాసెస్ చేయడం. కానీ కంటిచూపు లేనప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ భాగాన్ని ఊరికే ఖాళీగా వదిలేదు, దానికి వేరే పని అప్పగిస్తుంది. ఈ అద్భుతమైన ప్రక్రియనే క్రాస్ మోడల్ న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే వాళ్ల మెదడులోని చూసే భాగం కాస్త ఇప్పుడు స్పర్శించే, గుర్తుపెట్టుకునే ఒక సూపర్ పవర్డ్ భాగంగా మారిపోతుందన్నమాట. అందుకే వాళ్ళు మనసులోనే మొత్తం బోర్డుని ఒక 3D మ్యాప్ లాగా చూడగలుగుతారు. ఇది నిజంగా మన మెదడుకున్న ఒక అద్భుతమైన శక్తి. ఈ శక్తి వాళ్లకు ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో తెలుసా? చెస్ బోర్డు ముందు అందరూ సమానమే. అక్కడ కళ్ళు కాదు, మెదడు ముఖ్యం. ఇది వాళ్లలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది. అసలైన తెలివి మన ఇంద్రియాలకు అతీతమైందని, అది మన లోపల ఉండే ఒక శక్తి అని ఈ ఆట బలంగా నిరూపిస్తుంది. సరే, ఇప్పుడు చివరిగా మనం మొదట మాట్లాడుకున్న ఆ ఫిలాసఫీ దగ్గరికి మళ్ళీ వద్దాం. ఈ మొత్తం చర్చలో మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? చూడండి, ఓ మానవుడా, ఈ ప్రపంచమే ఒక చదరంగం బోర్డు. నీ ఆత్మను రాజులా కాపాడుకో. ఎంత గొప్ప మాట! మన జీవితం కూడా ఒక చెస్ బోర్డ్ లాంటిదే. గెలుపు, ఓటములు, ఎత్తు పల్లాలు అన్నీ ఉంటాయి. ఏ పావు పోయినా పర్లేదు, కాని అన్నింటికన్నా ముఖ్యమైన రాజుని, అంటే మన ఆత్మని, మన వ్యక్తిత్వాన్ని, మన విలువల్ని చివరి వరకు కాపాడుకోవాలి. మరి మన జీవితం అనే ఈ చదరంగం బోర్డు మీద మన తరువాతి ఎత్తుగడ ఏంటి? ఆలోచించండి.